బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్, నొప్పి మాయం, సర్జరీ దూరం. ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. సో జనరల్గా పెరుగు మంచిదే అని చెప్తూ ఉంటారు. ఇది ఒక ప్రోబయోటిక్ అని కూడా చెప్తూ ఉంటారు. దీన్ని తీసుకుంటే ఆరోగ్య లాభాలే అని చెప్తూ ఉంటారు. అయితే మరి డయాబెటీస్ ఉన్న వాళ్ళు పెరుగు తీసుకోవచ్చా? వివరాలు తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ డైటీషియన్ అండ్ న్యూట్రిషనిస్ట్ అబితా చిలుకూరి గారు. అబితా గారు నమస్తే అండి. జనరల్గా ఈ పెరుగు, పాల పదార్థాలు ఇలాంటివి మంచివే ఆరోగ్యానికి అని చెప్తూ ఉంటారు, కానీ డయాబెటీస్ ఉన్న వాళ్ళకైతే ఇవి అంతగా చెప్పరు అని చెప్తూ ఉంటారు. అదే నిజంగానే పెరుగు మంచిది, దానివల్ల ఆరోగ్య లాభాలు కలుగుతాయి. డయాబెటీస్ ఉన్న వాళ్ళు తీసుకోవచ్చా, తీసుకోకూడదా? ఎంత క్వాంటిటీ తీసుకోవాలి ఒకవేళ తీసుకోవాల్సి ఉంటే? ఇప్పుడు డయాబెటీస్ వాళ్ళు మిల్క్ తీసుకునేటప్పుడు వాళ్ళు చూసుకోవాలి. ఎందుకంటే ఎక్కువ ఫ్యాట్ ఉన్నట్టయితే ఆ మిల్క్‌లో లైక్ ఫుల్ క్రీమ్ మిల్క్ కానీ, అట్లాంటి మిల్క్ తీసుకున్నప్పుడు హోల్ మిల్క్ ఇట్లాంటివి తీసుకుంటే ఎక్కువ ఫ్యాట్ ఉంటుంది. కాబట్టి వాళ్ళకది యూజువల్‌గా తీసుకోవద్దని చెప్తాము. స్కిమ్డ్ మిల్క్ కానీ, డబుల్ టోన్డ్ మిల్క్ కానీ తీసుకోమని చెప్తాము. మిల్క్ విషయంలో. ఇది కర్డ్ అంటే మాత్రం కర్డ్‌లో ప్రోబయోటిక్స్ చాలా డెన్స్‌గా ఉంటాయి కాబట్టి ఈవెన్ ఎస్పెషల్లీ డయాబెటీస్ వాళ్ళకి కర్డ్ తీసుకుంటే చాలా మంచిది. మళ్ళీ ఇప్పుడు కర్డ్‌లో కూడా డిఫరెంట్ కర్డ్స్ అనేవి వస్తున్నాయి మార్కెట్‌లో మనకి. లైక్ ఇప్పుడు యోగర్ట్స్‌లో కానీ ఫ్లేవర్డ్ యోగర్ట్స్, ఫ్రూట్ ఫ్లేవర్స్ మనం దాన్ని కర్డ్ లాగా కన్సిడర్ చేస్తామా? మన ఇండియన్ ఫుడ్‌లో అది యోగర్ట్ అనేది ఉందా అసలు? కానీ ఇప్పుడు చాలా మంది అది తింటున్నారు. లైక్ ప్రోబయోటిక్స్ కోసం అని చెప్పి దానికోసమని. కర్డ్ అండ్ యోగర్ట్ కొంచెం లైక్ వెరీ సిమిలర్ అన్నమాట. కాకపోతే ఇప్పుడు ఫ్రెష్‌గా ప్రిపేర్ చేసుకుంది మనం ఇంట్లో కర్డ్. వాళ్ళు కొంచెం వేరే ప్రాసెస్ తీసుకొని కర్డే కాకపోతే కొంచెం డిఫరెంట్‌గా చేస్తారు అంతే. ప్రాసెస్ డిఫరెంట్. ఫ్లేవర్స్ ఉంటాయి. అట్లాంటి ఫ్లేవర్డ్ యోగర్ట్స్ అవి తీసుకుంటున్నప్పుడు వాళ్ళు చూసుకోవాలి. ఎందుకంటే దాంట్లో షుగర్ కంటెంట్ ఉంటుంది. ఆ షుగర్ కంటెంట్ లెస్ దెన్ 10 గ్రామ్స్ ఉంటేనే వాళ్ళు తీసుకోవాలి. లేకపోతే మళ్ళీ వాళ్ళకి షుగర్ స్పైక్స్ అవన్నీ వస్తాయి. బెటర్ మీరు హోమ్ మేడ్ కర్డ్ తీసుకుంటేనే మీకు లాభాలు ఉంటాయి. ఎందుకంటే మీకు డైజెషన్ అవ్వాలి అన్నా కానీ చాలా ప్రోబయోటిక్ నీడ్ అనేది ఉంటుంది డయాబెటీస్ ఉన్న వాళ్ళకి. సో కర్డ్ ఈస్ వెరీ హెల్ప్ఫుల్. అట్లా అని చెప్పి ఎక్సెసివ్గా తీసుకుంటే ఏదైనా ప్రమాదమే. ఏదైనా లైక్ మోడరేట్గా డైలీ ట్వైస్ తీసుకుంటే మంచిది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానీ లంచ్లో కానీ అట్లా 2 టైమ్స్ తీసుకుంటే ఏం ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే వాళ్ళకి డైజెషన్ ఇష్యూస్ కానీ ఇవన్నీ ఎక్కువ ఉంటాయి డయాబెటీస్ వాళ్ళకి. సో కర్డ్ విల్ హెల్ప్ అవుట్ చాలా మంచిగా. మార్నింగ్ లంచ్ డిన్నర్లో అలా తీసుకోవాలి అట్లా ఏమైనా ఉంటుందా? నైట్ తీసుకోకూడదు అట్లా ఉంటుందా? చాలా మందికి నైట్ టైం కర్డ్ తిన్నప్పుడు కాఫ్ రావడము, లేకపోతే ఫ్లమ్ జనరేట్ అవ్వడం ఇవన్నీ అవుతూ ఉంటాయి. కాబట్టి మీరు ఒక నైట్ టైం తీసుకోవాలి అనుకుంటే కొంచెం వేసుకొని బటర్ మిల్క్ లాగా చేసుకొని తీసుకుంటే బెటర్. ఆఫ్టర్నూన్ టైమ్స్, మార్నింగ్ టైమ్స్ అయితే ఏమి ఎక్కువ ఇంపాక్ట్ చూపించదు. ఓకే, కాబట్టి తీసేసుకోవచ్చు. ఇప్పుడు బటర్ మిల్క్కి కర్డ్కి అసలు తేడా ఏంటి? ఫ్యాట్ ఓన్లీ అంటే ఇప్పుడు బటర్ మిల్క్ లో కర్డ్ కంటెంట్ తక్కువ ఉంటుంది. లైక్ 1 టీ స్పూన్ 2 టీ స్పూన్స్ అట్లానే వేస్తారు. కర్డ్ అంటే వీళ్ళు కర్డ్ రైస్ అట్లా తినడం వల్ల ఎక్కువ క్వాంటిటీస్ లో కన్స్యూమ్ చేస్తారు. 1 సర్వింగ్ పర్ డే తీసుకోవచ్చు, ఏం కాదు కర్డ్. ఇప్పుడు దీంట్లో ఫ్యాట్ ఉంటుందా? కర్డ్ లో ఫ్యాట్ ఉంటుంది, కానీ ఇట్ గుడ్ ఫ్యాట్, ఏం ప్రాబ్లం ఉండదు. ఓకే, సో క్వాంటిటీ అనేది మనం చూసి తీసుకోవాల్సి ఉంటుంది. అసలు జనరల్గానే పెరుగన్నం తింటే ఆరోగ్య లాభాలంటే ఏముంటాయి? మీకు లైక్ చాలా మందికి లైక్ సూట్ అవుతుంది అవ్వదు అది పక్కన పెడితే, కర్డ్ రైస్ అనేది చాలా హెల్తీ. ఎందుకంటే దాంట్లో ప్రోబయోటిక్స్ ఎక్కువ ఉంటాయి. అది మీకు చాలా మంది గట్ హెల్త్ ఇష్యూస్ అనేవి ఎక్కువ అయిపోయినాయి ఈ మధ్యలో. ఆ సిమ్టమ్స్ కానీ ఒకవేళ చిన్న ఇన్ఫ్లమేషన్ లాంటిది ఏమైనా ఉంటే స్టమక్లో, ఇంటెస్టైన్లో అవన్నిటిని ఈజ్ చేస్తుంది. ఈవెన్ చాలా మందికి అది లైక్ ఇప్పుడు వాళ్ళు తినే హీట్ ఫుడ్ ఏదైతే ఉంటుందో అవన్నిటి నుంచి మీకు లైక్ కూల్ అండ్ హీట్ అని అంటారు కదా, ఇది చల్లగా ఉంటుంది కాబట్టి చలవ చేస్తుంది బాడీలో. ఓకే, ఇది మంచిది, తీసుకోవాలి ఖచ్చితంగా. సో అయితే ఇప్పుడు మజ్జిగ తీసుకోవటము, మజ్జిగ తీసుకుంటే మంచిదా, పెరుగన్నం తింటే మంచిదా? ఒకవేళ మీకు పెరుగన్నం తింటే లైక్ మీకు స్టమక్ హెవీగా అనిపిస్తుంది, పడట్లేదు అట్లాంటివి ఏమైనా అనిపిస్తే అప్పుడు బటర్ మిల్క్ ఆప్ట్ చేసుకోవచ్చు. అండ్ ఈవెన్ కొంతమందికి ఇప్పుడు హెల్త్ కండిషన్స్లో ఫీవర్స్ వస్తాయి, లేదా డయేరియా అవుతుంది. ఇట్లాంటి కండిషన్స్లో కర్డ్ అవాయిడ్ చేస్తాం మనం, డయేరియా ఉన్నప్పుడు ఎస్పెషలీ. ఒకవేళ వాళ్ళకి టాలరేట్ అవుతుంది, కంపల్సరీగా కావాలి అనుకుంటే అప్పుడు కర్డ్ తీసుకోవచ్చు. కానీ ఫీవర్ ఉన్న వాళ్ళకి మాత్రం బటర్ మిల్క్ చాలా మంచిగా వర్క్ చేస్తుంది. ఎందుకంటే వాళ్ళకి డిహైడ్రేషన్ అవంతా ఎక్కువ ఉంటుంది కాబట్టి
దీంట్లో ఎలక్ట్రోలైట్స్, ప్రోబయోటిక్స్ ఎక్కువ ఉండడం వల్ల కొంచెం హెల్ప్ చేస్తుంది. ఈవెన్ యాపిటైట్ కూడా కొంచెం ఇంక్రీజ్ చేయడానికి హెల్ప్ అవును చేస్తుంది. అవును చాలా మంది కూడా చెప్తూ ఉంటారు పెరుగు కన్నా మజ్జిగే మంచిది అని. అవును. ఎస్, ఓన్లీ డైజెషన్ ఇలాంటి వాటికి చలవ చేయడానికి ఇలా హెల్ప్ ఉపయోగపడుతుంది. చేస్తుంది. యాసిడిటీ కానీ ఇట్లాంటి గ్యాస్ట్రో ఇంటెస్టినల్ రిఫ్లక్స్, యాసిడ్ రిఫ్లక్స్ ఇవన్నీ అవుతున్నప్పుడు వాళ్ళకి హెల్ప్ చేస్తుంది అనమాట కర్డ్ కొంచెం. ఓకే. అయితే డయాబెటీస్ ఉన్న వాళ్ళకి యోగట్ అని రకరకాల ఫ్లేవర్స్లో దొరికే వాటిని అసలు ఇవ్వకూడదు. అవును. ఇంట్లో ప్రిపేర్ చేసిన పెరుగు మాత్రం ఇవ్వచ్చు. ఒకవేళ వాళ్ళకి అట్లాంటి ఫెసిలిటీ లేదు, కంపల్సరీగా బయట చేసిందే తీసుకోవాలి అనుకుంటే అన్స్వీట్ అండ్ యోగర్ట్స్ ఉంటాయి. కర్డ్స్ కానీ యోగర్ట్స్ కానీ స్వీట్ అండ్ లేకుండా, ఫ్లేవర్డ్ లేకుండా ప్లెయిన్వి ఉంటాయి. అట్లాంటివి కన్జ్యూమ్ చేయొచ్చు. ఓకే. అయితే జనరల్గా మనము ఈ డయాబెటీస్ వాళ్ళకి నైట్ డిన్నర్ గురించి డిస్కస్ చేస్తే అసలు ఏముంటుంది, దాంట్లో కర్డ్ అనేది ఉంటుందా? నైట్ డిన్నర్లో మీరు చాలా మంది డయాబెటీస్ వాళ్ళు ఎట్లా అంటే చపాతీనే తినాలి, రైస్ తినకూడదు ఇవన్నీ అనుకుంటూ ఉంటారు. కానీ మీరు ఒకవేళ రైస్ తిన్నా, చపాతీ తిన్నా కానీ ఏది తిన్నా, లైక్ ఇప్పుడు మార్నింగ్ ఒకవేళ రైస్ తింటే నైట్ చపాతీ తినొచ్చు. ఏదైనా అంటే సీరియల్ ఎక్స్చేంజ్లో తినాలి. 1 టైమ్ ఏ డే సేమ్ సీరియల్ రిపీట్ చేయకూడదు, చేయొద్దు అనమాట. ఒకవేళ మీరు ఏది తీసుకున్నా కానీ, రైస్ తీసుకున్నా, చపాతీ తీసుకున్నా, లైక్ ఓట్స్ కానీ మిల్లెట్స్ అట్లాంటివి ఏమైనా తీసుకున్నా కానీ, ఫస్ట్ మీరు స్టార్ట్ చేయాల్సింది మీల్ వెజిటేబుల్ సాలడ్తోని. లైక్ క్యారెట్, కీరా, బీట్రూట్ ఇవన్నీ ఒక కప్పు తిన్న తర్వాత మీరు ఆ కార్బోహైడ్రేట్ ఏదైతే తీసుకుంటారో అప్పుడు మీకు షుగర్ స్పైక్ అవ్వకుండా ఉంటుంది డయాబెటీస్ వాళ్ళకి. సో ఎస్పెషలీ నైట్ టైమ్ డిన్నర్ అన్నప్పుడు కంపల్సరీగా ఈ వెజిటేబుల్ సలాడ్ తీసుకున్న తర్వాతే మెయిన్ కోర్స్కి వెళ్ళాలి. ఓకే. ఎస్, ఖచ్చితంగా అండి, చాలా చక్కగా చెప్పారు. సో పెరుగు అంటే పెరుగు మంచిదే అని చెప్తూ ఉంటారు. మీరు అన్నట్లే ప్రోబయోటిక్ అది చలవ చేస్తుంది. సో గట్ హెల్త్ ఇంప్రూవ్ అవ్వడానికి మంచిగా ఉంటుంది ఇది చెప్తూ ఉంటారు. అయితే ఇప్పుడు ఈ డయాబెటిక్ పేషెంట్స్ తీసుకోవచ్చా తీసుకోకూడదా అనేది చాలా పెద్ద డౌట్. అయితే తీసుకోవచ్చు, లిమిటెడ్ క్వాంటిటీ ఆఫ్ తీసుకోవాలి. బయట దొరికే ఇలాంటి యోగట్ అలాంటివి, ఫ్లేవర్డ్ యోగట్స్ అలాంటివి స్వీట్ దాని మీద ఎంత ఉంది అనేది చూసి తీసుకోవాల్సి ఉంటుంది. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి. సో మిల్క్ ప్రోడక్ట్స్ అనగానే అందరికీ పెద్ద క్వశ్చన్ మార్క్, అసలు తీసుకోవచ్చా తీసుకోకూడదా ఏం జరుగుతుంది అని. సో తీసుకోవచ్చు, క్వాంటిటీ అనేది బేస్డ్ అని ఉంటుందని చాలా చక్కగా చెప్పారు. సో డైట్ పర్టికులర్గా ఈ డైట్ చేస్తే ఇలాంటి అనారోగ్య సమస్యలు తగ్గుతాయి, ఆరోగ్య లాభాలు కలుగుతాయని చెప్తూ ఉంటారు. దాంట్లో ముఖ్యంగా ఇప్పుడు ఏంటంటే ఇన్ఫ్లమేటరీ డైట్ కోసం చెప్తూ ఉన్నారు. అసలు ఏంటది ఇన్ఫ్లమేటరీ డైట్, దీనివల్ల ఉపయోగాలు ఏంటి, ఎవరు చేయాలి ఎవరు చేయకూడదు, వివరాలు తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ డైటీషియన్ అండ్ న్యూట్రిషనిస్ట్ అబితా చిలుకూరి గారు. నమస్తే అండి. సో అబితా గారు, జనరల్గా డైట్స్ చాలా రకాల డైట్స్ ఉన్నాయి. దాంట్లో ఈ మధ్య ఎక్కువగా వినిపిస్తుంది అంటే ఇన్ఫ్లమేటరీ డైట్ అని. సో విద్యాబాలన్ డైట్ చేశారు, తగ్గారు అలా చెప్తూ ఉన్నారు. సో అసలు ఏంటి ఇన్ఫ్లమేటరీ డైట్, ఏముంటుంది, ఎవరు చేయాలి ఎవరు చేయకూడదు అని? యాక్చువల్లీ ఇన్ఫ్లమేషన్ అనేది ఒక బాడీలో మనకి ఇమ్యూన్ రెస్పాన్స్ అనమాట. ఒకవేళ ఇన్ఫెక్షన్ కానీ, ఒకవేళ ప్యాథోజన్స్ అట్లా ఏమైనా అటాక్ చేసినప్పుడు దానికి రెస్పాన్స్గా మన ఇమ్యూన్ సిస్టమ్ ఫైట్ చేయడానికి ఇన్ఫెక్షన్కి ఇన్ఫ్లమేషన్ కాజ్ అవుతుంది. అది ఇట్స్ గుడ్ సైన్ ఆఫ్ హీలింగ్ అనమాట. ఇందులో 2 టైప్స్ ఉంటాయి మళ్ళీ ఇన్ఫ్లమేషన్లో, అక్యూట్ ఇన్ఫ్లమేషన్, క్రానిక్ ఇన్ఫ్లమేషన్ అని. ఇప్పుడు అక్యూట్ ఇన్ఫ్లమేషన్ ఎట్లా అంటే మనకి ఏమైనా కోల్డ్ కానీ ఇన్ఫెక్షన్స్ కానీ వస్తే థ్రోట్ ఇన్ఫెక్షన్ లాగా వస్తుంది కదా, అట్లాంటివన్నీ లైక్ ఇప్పుడు టెంపరీగా ఉంటాయి అనమాట. హీల్ అవ్వడం కోసం అని చెప్పి ఫర్ ద హీలింగ్ పర్పస్ అది గుడ్ ఇన్ఫ్లమేషన్, హీలింగ్ పర్పస్ అని మనకు తెలుస్తుంది అక్యూట్ ఇన్ఫ్లమేషన్లో. క్రానిక్ ఇన్ఫ్లమేషన్ ఏంటి అంటే ఇట్స్ బ్యాడ్ అనమాట. ఎందుకంటే ఇప్పుడు దాంట్లో ఏమవుతుందంటే వాళ్ళకి కంటిన్యూస్గా లైక్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఇన్ఫ్లమేషన్ అనేది కాజ్ అవుతూనే ఉంటుంది. దాంట్లో వాళ్ళకి ఇప్పుడు కండిషన్ ఏమైనా ఉన్నా లేకపోయినా అంటే యూజువల్గా వాళ్ళకి ఏమి ప్యాథోజన్స్ అవి ఏమి అటాక్ చేయకుండానే మన బాడీ సెల్స్, ఇమ్యూన్ సెల్స్ ఏం చేస్తాయంటే మన బాడీ సెల్స్కి అగేన్స్ట్గా యాక్ట్ చేస్తాయి. ఇప్పుడు రిమాటోయిడ్ ఆర్థరైటిస్ కానీ, అల్జైమర్స్, ఈ స్టమక్లో మళ్ళీ ఇంటెస్టైన్స్లో ఇవన్నీ అవుతూ ఉంటాయి. క్రాన్స్ డిసీజ్ కానీ ఇవన్నీ మనకి లాంగ్ టర్మ్లో అయ్యి క్రానిక్ ఇన్ఫ్లమేషన్. ఇప్పుడు చాలా కామన్ అయిపోయింది ఇన్ఫ్లమేషన్ ఎక్కడైనా. అంటే స్కిన్ పైన అవుతుంది అట్లా అంటే మనకు తెలుస్తుంది, రెడ్నెస్ ఉంటుంది, లేకపోతే లెగ్లో అయింది అంటే స్వెల్లింగ్ కానీ ఇన్ఫ్లమేషన్ తెలుస్తుంది. కానీ ఇప్పుడు ఇంటర్నల్ ఆర్గన్స్ ఏవైతే ఉంటాయో వాటికి ఇన్ఫ్లమేషన్ అయితే మనకు తెలియడం కష్టం అవుతుంది. అది క్రానిక్ ఇన్ఫ్లమేషన్ ఏదైతే ఉంటుందో ఆ కేటగిరీ కిందికి వస్తుంది అనమాట. ఇప్పుడు స్టమక్ ఇంటెస్టైన్లో ఎప్పుడైనా అయిందనుకోండి, లైక్ ఇప్పుడు క్రాన్స్ డిసీజ్ ఉంటుంది, అల్సరేటివ్ కొలైటిస్, మళ్ళీ పార్కిన్సన్స్, అల్జైమర్స్, హార్ట్ డిసీజెస్ చాలా ఇట్లాంటివన్నీ తెలియకుండా అయిపోతాయి లోపల. కాబట్టి ఇట్లాంటి వాటికి చాలా
నెగటివ్ ఎఫెక్ట్స్ కానీ హెల్త్ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువ సిమ్టమ్స్ చూపిస్తుంది అది. లైక్ ఇప్పుడు స్టమక్ పెయిన్ కానీ చెస్ట్ పెయిన్ కానీ అట్లా ఏమైనా వస్తే చెక్ చేసుకోవాలన్నమాట ఏమైంది ఎందుకు అని చెప్పి. నెగ్లెక్ట్ చేయడం వల్ల మనకి లాంగ్ రన్లో అది ట్రీట్ చేయడం కష్టం అయిపోతుంది క్రానిక్ ఇన్ఫ్లమేషన్. ఇప్పుడు ఇన్ఫ్లమేషన్ చాలా కామన్ అయిపోయింది, ఎందుకంటే మనం తినే ఫుడ్ వల్ల కానీ బయట ఎక్స్పోజ్ అవుతున్నాం, మనం పొల్యూషన్ ఎక్కువైపోయింది, టాక్సిన్స్ ఎక్కువైపోయినాయి, ఇండస్ట్రియల్ వేస్ట్, దాని త్రూగా వచ్చే పొల్యూషన్, అదంతా అట్లా అవ్వడం వల్ల ఇన్ఫ్లమేషన్ అనేది కాజ్ అవుతుంది స్కిన్ పైన కానీ ఎక్కడైనా కానీ. ఈ ఇన్ఫ్లమేషన్ తగ్గించుకోవడానికి మనం యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్ అనేది యూస్ చేస్తాం. ఓకే. ఫస్ట్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్లో మనకి ఫస్ట్ ప్రిన్సిపల్ ఏంటి అంటే ప్రాసెస్డ్ ఫుడ్, అంటే ఇప్పుడు రెడీ టు మేక్ ఫుడ్ కానీ ప్యాకేజ్డ్ ఫుడ్, బాక్స్లో ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి వచ్చిన ఫుడ్ ఇట్లాంటివి తింటున్నారు ఎక్కువ. దీంట్లో తినడం ఇట్లాంటి ఫుడ్లో ఏమవుతుందంటే ట్రాన్స్ ఫ్యాట్స్, మళ్ళీ సోడియం లెవెల్స్, షుగర్స్ ఇవన్నీ చాలా హై కంటెంట్లో ఉంటాయి. అవి కన్జ్యూమ్ చేయడం వల్ల మనకి ఇన్ఫ్లమేషన్ కాజ్ అవుతుంది అనమాట బాడీలో. అది ఫస్ట్ కట్ డౌన్ చేయాలి. తర్వాత మళ్ళీ మీకు లైఫ్ స్టైల్ కూడా మ్యాటర్ అవుతుంది. ఒకవేళ స్లీప్ డిస్టర్బ్డ్గా ఉండి అట్లా ఏమన్నా ఉన్నా కానీ మీకు ఇన్ఫ్లమేషన్ కాజ్ అవుతుంది. ఇప్పుడు ఒకవేళ ఊరికే బ్లోటింగ్ ఇష్యూ కానీ స్టమక్లో, లేకపోతే గ్యాస్ ఫామ్ అవ్వడం కానీ, స్టమక్ పెయిన్, ఊరికే ఫ్రీక్వెంట్గా కాన్స్టిపేషన్, డయేరియా ఇవన్నీ అవుతున్నాయంటే ఇన్ఫ్లమేషన్ ఉన్నట్టు అర్థం. చెక్ చేయించుకొని దానికి ట్రీట్ చేయించుకోవాలన్నమాట. అండ్ కొంతమందికి ఇప్పుడు ఏమైనా ఫుడ్ తిన్నా కానీ వాళ్ళకి ఆ ఫుడ్ని బాడీ ప్యాథోజన్ లాగా లైక్ ఫారెన్ ఏజెంట్ లాగా రికగ్నైజ్ చేసి దానికి అగేన్స్ట్ వర్క్ చేస్తుంది. అట్లా చేసినప్పుడు ఈ స్కిన్ ఎలర్జీస్ కానీ ఇట్లాంటి కండిషన్స్ అన్నీ కాజ్ అవుతాయి. ఇప్పుడు చాలా మందికి ఒక ఫుడ్ పడదు, పొట్లకాయ కానీ ఆలు కానీ కొంతమందికి తింటే ఎలర్జీ అవుతుంది కదా, లైక్ స్వెల్ అయిపోతాయి హ్యాండ్స్ లెగ్స్ అన్నీ, మళ్ళీ అబ్డామినల్ డిస్టెన్షన్ అవుతుంది, స్కిన్ పైన ర్యాషెస్ ఇవన్నీ ఎక్కువ వచ్చేస్తూ ఉంటాయి. ఇవన్నీ ఇన్ఫ్లమేషన్ వల్లే అనమాట. ఇట్లాంటి ఇన్ఫ్లమేషన్ ఉన్న వాళ్ళకి ఎలిమినేషన్ డైట్ అనేది చూస్తాము. అంటే వాళ్ళు టెస్ట్ చేసి ఏ ఫుడ్ పడుతుంది ఏ ఫుడ్ పడట్లేదు చూసి దాన్ని బట్టి వాళ్ళకి ఎలిమినేట్ చేసేస్తారు డైట్లో నుంచి. దానివల్ల వాళ్ళకి ఇట్లాంటి సిమ్టమ్స్ రాకుండా ఉంటాయి. యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్ అనేది అందరికీ ఒకటే సూట్ అవ్వడం అనేది ఇంపాసిబుల్. అది అంటే కొంతమందికి డిఫరెంట్ కండిషన్స్ ఉంటాయి, మళ్ళీ హెల్త్ వాళ్ళకి మెటబాలిజం కానీ ఇష్యూస్ కానీ అన్ని డిఫరెంట్గా ఉంటాయి. ఇప్పుడు యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్లో నార్మల్ ఫుడ్స్ ఉంటాయి అంతే, నార్మల్ ఫుడ్సే ఉంటాయి, కానీ మీకు ఆకుకూరలు, ఫ్రూట్స్, వెజిటేబుల్స్, హోల్ గ్రెయిన్స్, ఓట్స్, ఎగ్స్, ఒక నాన్ వెజిటేరియన్స్ అయితే ఫిష్, ఫ్యాటీ ఫిష్, లీన్ చికెన్ ఇవన్నీ ఇంక్లూడ్ చేస్తారు డైట్లో. దానివల్ల ఇన్ఫ్లమేషన్ కట్ డౌన్ అవుతుంది. ఈవెన్ స్పైసెస్ కూడా మనకి ఎట్లా అంటే పసుపు చాలా మంచిగా పనిచేస్తుంది యాంటీ ఇన్ఫ్లమేటరీ. పసుపు కానీ ఈవెన్ అల్లం, వెల్లుల్లి ఇవన్నీ బాగా వర్క్ చేస్తాయి యాంటీ ఇన్ఫ్లమేటరీ. సో ఇప్పుడు మేము జనరల్గానే ఏం ఇష్యూస్ లేవు, హెల్త్ ఇష్యూస్, యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్ చేయాలనుకుంటున్నాం, దానికోసం ఎవరైనా సంప్రదించాలా లేదంటే ఇంట్లో మేము జనరల్గానే పాటించవచ్చు అట్లా? హెల్త్ ఇష్యూస్ ఏం లేకపోయినా కానీ మీకు కంపల్సరీగా డైటీషియన్ని కానీ డాక్టర్ని కానీ కన్సల్ట్ అవ్వాలి. ఎందుకంటే వాళ్ళకి దేని వల్ల ఇన్ఫ్లమేషన్ వస్తుంది అనేది డయాగ్నోస్ చేయాలి, దాన్ని బట్టి డైట్ అనేది ఇస్తారు. అట్లా జనరలైజ్డ్గా అందరికీ సూట్ అవ్వకపోవచ్చు. ఇప్పుడు ఈ యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్ పాటిస్తున్న వాళ్ళు కూడా మాకు ఇమ్మీడియట్గా రిజల్ట్స్ రావాలి అంటే అది అట్లా వర్క్ అవ్వదు. ఇప్పుడు మీకు కనీసం మీ బాడీ టైప్ బట్టి 3 to 6 months కానీ ఒకవేళ మరీ స్ట్రిక్ట్గా పాటిస్తే డిసిప్లిన్ తోని 1-2 months లో కానీ రిజల్ట్స్ కనిపిస్తాయి. కానీ వెంటనే అవ్వడం అనేది ఇంపాసిబుల్ అది. ఓకే. ఇప్పుడు యూరిక్ యాసిడ్ ఇలాంటి ఇష్యూస్ ఉన్నాయి, లేదా ఫ్యాటీ లివర్ ఇలాంటి ఇష్యూస్ ఉన్నాయి, కిడ్నీ ఇష్యూస్ ఉన్నాయి, ఇలాంటి వాళ్ళు యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్ తీసుకోవాలంటే ఖచ్చితంగా ఎవరైనా సంప్రదించాల్సిందే. వాళ్ళకి యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్ అనేది ఉపయోగపడుతుందా? ఒకవేళ వాళ్ళకి ఇన్ఫ్లమేషన్ ఏమైనా ఉంటే డెఫినెట్గా ఉపయోగపడుతుంది, కానీ అది ఉందా లేదా అన్నది కూడా వాళ్ళు చూసుకోవాలి కదా. దానికోసమని ఎవరైనా కన్సల్ట్ చేస్తేనే బెటర్. తర్వాత కూడా మళ్ళీ ఫ్రూట్స్, వెజిటేబుల్స్ లో వీళ్ళకి ఇష్యూస్ ఉన్న వాళ్ళకి అన్ని తినలేరు, ఏవి తినాలి ఏవి అవాయిడ్ చేయాలి ఇవన్నీ కూడా వాళ్ళకి తెలియదు, కాబట్టి కన్సల్ట్ చేసుకుంటేనే బెటర్. ఖచ్చితంగా అండి. ఏదైనా యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్ స్టార్ట్ చేయాలి, ఇప్పుడు అంతా అది ట్రెండ్ అవుతున్న టాపిక్. సో అది న్యాచురల్ లివింగ్ అనేది ఉంటుంది దానివల్ల, అనేది న్యాచురల్ ఫుడ్స్ ఉంటాయి దాంట్లో. సో హెల్త్ ఇష్యూస్ని తగ్గించుకోవచ్చు దానివల్ల. సో ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఒకసారి కాంటాక్ట్ చేయాలని కోరుకుందామండి మిమ్మల్ని. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్, ధన్యవాదాలు. థ్యాంక్ యూ.